కనుక వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. మన ప్రియులు రూబెల్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గారైన డేవిడ్ పల్లయ్య గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వారికి హృదయపూర్వక వందనాలు. అలాగే పచ్చలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు నెహమ్యా పాస్టర్ మన తిమోతి పాస్టర్ గారు, వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నా. వారి వేదిక మీదకి రావాలని ప్రేమపూర్వక ఆహ్వానిస్తా ఉన్నా. అలాగే మన ప్రియులు చిరుగులపాడులో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దాసు గారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అలాగే కట్టుబడిపాలెంలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి జగన్ పాస్టర్ గారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అలాగే మన ప్రియులు విజయవాడలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు పీటర్ గారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు కూడా వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తా ఉన్నా. అలాగే దైవజనులు సాల్మనయ్య గారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నా. నేతూరు పనులు దేవుని పరిచయం చేస్తా ఉన్నారు. వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నా. అలాగే నందనవనంలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు అక్కయ్య గారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అలాగే కేగ్రహారంలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు దయాకుమార్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అలాగే జరుగుమల్లో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు జోసఫ్ గారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయమున ప్రార్థన చేసుకుని ముందుకి కొనసాగుదాం. మన మధ్యలో దైవజనులు తిమోతి గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను ప్రార్థన చేయాలని. అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ఆశీర్వదించిన మా ప్రియ పరలోక తండ్రి, మా యేసు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రభువా దేవానికి స్తోత్రములు తండ్రి. నాయన ఐజిక్ బాబుని మరి బలపరచండి తండ్రి. నా ప్రభువానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆ బిడ్డకు నువ్వు ప్రభు ఇంతమంది సేవకుల ద్వారా తండ్రి అయ్యా గొప్ప బ్లెస్సింగ్ బిడ్డకు అనుగ్రహించి మీ కృపలో దీవించి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో ప్రాముఖ్యమైనటువంటి గొప్ప సమయం. కుటుంబ సభ్యుల్లో ఈ యొక్క కూడిక కారణం సాక్ష్యాన్ని పంచుకోవడానికి కుటుంబ సభ్యులను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నా. రండి. అక్కడ మీరు చెప్పండి. రామారా సరే.
ஒரு நிமிஷம் అందరికీ ప్రైజ్ లార్డ్. ముందుగా నాకు సమయం ఇచ్చిన పాస్టర్ పెద్దనాన్న గారికి, అలాగే అన్నయ్యకి, ఇక్కడ చేరి వచ్చిన కుటుంబ సభ్యులకి, అలాగే బంధువులకి, సంఘస్థులకి అందరికీ దేవుని పేరిట నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు. దేవుడు నాకు ఇచ్చిన కుమారుని బట్టి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు వివాహం జరిగి 10 సంవత్సరాలకి దేవుడు 2 బహుమానాలు ఇచ్చాడు, కుమార్తెను ఇచ్చాడు. ఈ సంవత్సరం దేవుడు నాకు స్వాస్థ్యాన్ని అనుగ్రహించాడు. అదేవిధంగా వాగ్దానం చేసి గత సంవత్సరం వాగ్దానం చేశాడు నాకు, దేవుడు నీకు మేలు చేయటం మానుకున్నట్లు నిత్యమైన నిబంధన నీతో చేయించునని నాకు వాగ్దానం చేశాడు. అదేవిధంగా అనిల్ గారికి, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించదు, నేను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని ఆయనకి వాగ్దానం చేశాడు. అదేవిధంగా దేవుడు ఈ సంవత్సరం గత సంవత్సరంలోనే మా ఇద్దరు వాగ్దానాలు దేవుడు నెరవేరుస్తూ దేవుడు నాకు చక్కని కుమారుని అనుగ్రహిస్తూ వచ్చాడు. శారాకి ఏ విధంగా అయితే నీకు నవ్వు కలుగజేసేదనని దేవుడు వాగ్దానం చేసే రీతిగా నా జీవితంలో కూడా దేవుడు అదే విధంగా నవ్వు కలుగజేసి దేవుడు నేను వాగ్దానం చేసిన రీతిగా నాకు కుమారుని అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే నాకు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా 5th మంత్ వరకు బాగానే ఉంది. 5th మంత్లో కొంచెం ఉమ్మనీరు తక్కువైందని చెప్పి డాక్టర్లు చెప్పారు. చెప్పినప్పుడు నేను పెద్దనాన్నకు ఫోన్ చేసి చెప్పాను, పెద్దనాన్న ఇట్లా ఉమ్మనీరు తక్కువైంది పెద్దనాన్న అని అంటున్నారు అని అంటే, ఏం కాదమ్మా నువ్వు స్కానింగ్కి వెళ్ళు, ఏం కాదు అంతా మంచిగానే ఉండిద్దని చెప్పి ప్రేయర్ చేశారు పెద్దనాన్న ప్రేయర్ చేసిన తర్వాత వెళ్ళి చూస్తే ఆ ఉమ్మనీరు బాగానే ఉందమ్మా, ఉమ్మనీరు బాగానే ఉంది, కాకపోతే కొంచెం మంచి ఫుడ్ మంచిగా తీసుకోండి, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి అని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ 7th మంత్లో ఒక స్కాన్ చేస్తారు, గ్రోత్ స్కాన్. ఆ గ్రోత్ స్కాన్లో కూడా మళ్ళీ ఉమ్మనీరు తక్కువైందని చెప్పారు. మళ్ళీ ఏం ప్రభా మళ్ళీ ఉమ్మనీరు తక్కువైందని చెప్పారని మళ్ళీ పెద్దనాన్నకి ఫోన్ చేసి, పెద్దనాన్న ఇట్లా అంటున్నారు అని అంటే, అమ్మ ఏం కాదు ప్రార్థన చేసుకో, దేవుడే ఉన్నాడు, దేవుడిచ్చిన బిడ్డమ్మ అది, ఏం కాదు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా అట్లా 9th మంత్ వరకు అలాగే స్కాన్లు జరుగుతూ ఉన్నాయి. ఇంకా 9th మంత్లో ఇంకా 36 వీక్స్ 36 వారాలు అయింది. 36 వారాలకి ఏమైందంటే ఇంకా నొప్పులు రావట్లేదు. ఫస్ట్ 2 పిల్లలకు నొప్పులు వచ్చినాయి, ఈ బాబుకు నొప్పులు రాలేదు. నొప్పులు రాకపోతే మేడం వాళ్ళు ఇంకా టెస్ట్ చేసి ఏమన్నారంటే, అమ్మ 36 వారాలు అయినాయి కదా, అయిన తర్వాతకి ఇంకా డెలివరీ చేసేద్దాము, ఇంకా నీకు పెయిన్స్ ఏం రావట్లేదు కదా, ఉమ్మనీరు కూడా తక్కువ అయింది కదమ్మా, ఇంకా డెలివరీ చేద్దాం అన్నారు. సరే అని చెప్పి ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు అన్నారు, అమ్మ నీకు నొప్పులు రావట్లేదు కాబట్టి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, ఆపరేషన్ చేద్దాము అంటే, అదేంటి మేడం ఇంకా అత్త వాళ్ళు అన్నారు, అదేంటి ఫస్ట్ 2 నార్మల్ అయినాయి కదా, ఇప్పుడు ఆపరేషన్ అంటే మళ్ళీ ఎట్లా అంటే, ఏం చేయమమ్మా మాకు ఆ అమ్మాయికి నొప్పులు రావట్లేదు కదా, ఇంకేదో 36 వారాలు ఆపరేషన్ చేద్దామని అంటే, ఇంకా అప్పుడు అత్తమ్మ వాళ్ళు అక్కడే ప్రేయర్ చేశారు. చేసి ఇంకా పెద్దనాన్నకు కూడా ఫోన్ చేస్తే పెద్దనాన్న ఇట్లా అంటున్నారు, ఆ నొప్పులు వస్తున్నాయి నాకు, కానీ వాళ్ళేమో ఇంకా రావాలి నీకు ఇంకా బాగా రావాలి, లేకపోతే ఆపరేషన్ చేస్తాము అని చెప్పి సైన్ కూడా చేయించుకుంటే నాకేం పెయిన్స్ ఎక్కువ వస్తామని ఇంకా పెద్దనాన్నకి అప్పుడే ఫోన్ చేసి ఇట్లా ప్రేయర్ చేయించుకుంటే, అమ్మ నువ్వేం కంగారు పడబాక, నేను ప్రార్థన చేసుకుంటాను, కడుపు మీద పెట్టుకొని నేను ప్రేయర్ చేస్తాను అన్న తర్వాత ప్రేయర్ చేశారు. ఇంకా దేవుడు ఆశ్చర్యంగా 5 నిమిషాల్లోనే నాకు 8 గంటలకి ఏం ప్రేయర్ చేశారు పెద్దనాన్న, 8:15 కల్లా నాకు కుమారుడు పుట్టాడు. అదేవిధంగా పుట్టిన తర్వాత ఇంకా బాబు నేను ఇద్దరు క్షేమంగా ఉన్నాము. నా కోసం రూబే మినిస్ట్రీ తరపున అందరికీ నా వందనాలు. ప్రతి సంఘం నా కోసం ఎంతో బలంగా ప్రార్థన చేశారు. అదేవిధంగా పెద్దనాన్న అన్నయ్య వాళ్ళందరూ ఇక్కడ సంఘస్థులు కూడా నా కోసం ప్రతి ఒక్కరూ నా కోసం ప్రార్థన చేశారు. మీ అందరికీ వెళ్ళలేని వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ నా కోసం మా కుటుంబం కోసం ముఖ్యంగా మా కుటుంబం అందరి కోసం నా కుమారుడు కోసం ప్రార్థించండి. నేను మీ కుటుంబం అందరి కోసం ప్రార్థిస్తాను. దేవుడి చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. మీ అందరికి ప్రైజ్ లార్డ్.
మరి ఈ సంవత్సరంలో 2004లో మరి మాకు వాగ్దానం ఇచ్చాడు అనిల్కి. 10 సంవత్సరాల నుంచి కుమారులు లేరు, గర్భఫలాలు వస్తున్నాయి. మరి కుమార్తెలు ఉంటున్నారు. కుమార్తెలు ఉన్నప్పుడు నేను మరి దేవుని అడుగుతూ వచ్చాము. మరి 2 కుమార్తెలు ఉండగా ప్రభు మరి అనిల్ అమెరికా పోతానన్నాడు. 2004లో 5వ నెలలో అమెరికాకు వెళ్ళటానికి ఆయనకి అన్నీ వచ్చేసినాయి. మరి అమెరికా వెళ్ళేటప్పుడు మరి నేను అనుకుంటూ వచ్చాను, మరి నా కుమారుడు అమెరికా వెళ్తే మరి బిడ్డలు యవన బిడ్డలుగా ఉన్నారు, ఈ కుమార్తెలతోటి మిగిలిపోతాడా అని నేను కొంచెం కలవరపడుతూ వచ్చాను. కుమార్తెలతోటే ఉంటాడా అని నేను అనుకుంటూ వచ్చినప్పుడు మరలా తిరిగి కుమారుడు దేవా మరి కుమారుడు కావాలని మేము అడుగుతూ వస్తున్నాం. మరి కుమారుడు కావాలి. ఈ దేవు మరి నీవు నిజంగా ఎక్కడా కూడా అవమానపరిచే దేవుడు కాదు, నీవైతే నిజంగా నా దేవుడుగా మా పక్షాన ఉన్నావని నేను అడుగుతూ, కానీ మరి ప్రభా నీ యొక్క కుమారుడు కొరకు మేము నీ వైపు చూస్తూ వచ్చాం. మరి బిడ్డ మరలా అమెరికాలో ఢిల్లీ వెళ్ళాడు, వారం రోజులు ఉన్నాడు. వారం రోజుల నుంచి మరి మరలా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఏమైంది అని మా ఆయన అంటే, అమ్మా నేను వర్షం పడుతుంది, నాకు ఫ్లైట్ ఆగిపోయింది అన్నాడు. వారం రోజులు ఢిల్లీలోనే ఉన్నాడు, వెళ్ళలేదు. మేమేమో కంగారు పడతా ఉన్నాం, అమెరికా వెళ్ళాడా నేను గట్టిగా ఖండిస్తూ నాయన మాకు ఏ విధమైన పాపం గాని మా బిడ్డలమైన కలిగి ఉన్నాను. నేను ఖచ్చితంగా కుమారుడే ఇస్తాడు. ఈ దినాన స్తుతించడానికి కారణమైంది కనుక సమస్త ఘనత దేవునికి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో అందరం కూడా ఏకీవిద్దాం. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మీ కొందరములు స్తోత్రాలు నాయన. నీవింతవరకు ప్రభా నువ్వు కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీ కొందరములు స్తోత్రాలు నాయన. నీ బిడ్డలైన వారు ప్రభా నువ్వు చేసిన మేలులు, నువ్వు చేసిన మహోపకారాలు ప్రభా సాక్ష్య రూపంలో ప్రభా అయా నీ బిడ్డలకు వినిపించారు దేవా, మీ కొందరములు స్తోత్రాలు నాయన. నువ్వెంతో గొప్ప దేవుడు అని ప్రభా, నువ్వు జీవము గల దేవుడు అని ప్రభా, అయ్యా నువ్వు అనువాడు ఉన్నవాడు అని ప్రభా, నీ
గొప్పతనాన్ని గురించి ప్రభా వాళ్ళు గొప్పగా చెప్పారు దేవా, మీ కొందరములు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని ప్రభా మీరు కదిలించండి దేవా, మీ కొందనాలు ప్రభా. నువ్వెంతో జీవము గల దేవుడు దేవా, మీ కొందరములు స్తోత్రాలు నాయన. కుటుంబంలో ప్రభా నువ్వు చేసిన గొప్ప మేలును బట్టి నీ కొందరములు స్తోత్రాలు నాయన. అయా వారి నోట నిండా నువ్వు ఉంచిన విధానాన్ని బట్టి నీ కొందరములు స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవా మీ కొందనాలు ప్రభా. ఇంకెంతమంది ప్రభా బిడ్డలు లేకుండా బాధపడుతున్న వాళ్ళందరినీ ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవా, మీ కొందరములు స్తోత్రాలు నాయన. వారి యొక్క ప్రభా వారి నోటి నుండి కూడా నువ్వు దయచేయి దేవా, మీ కొందరములు స్తోత్రాలు నాయన. నీ బిడ్డలు బట్టి నీ బిడ్డలు చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి నీ కొందరములు స్తోత్రాలు నాయన. కుటుంబాన్ని దర్శించు ఆశ్రయించు ప్రభా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచే దేవా. వారు నీ కొరకు నమ్మకంగా చిన్నతనములోని ప్రభా అయా నీ కొరకు ప్రకాశించే వారికి ఉంటాను. నీ కృప సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయమున వాక్యపట్నం పరిశుద్ధ గ్రంథంలో నుండి దైవజనులు చిరుగుడుపాడులో దేవుని పరిచయం చేస్తున్నటువంటి రవీంద్ర పాస్టర్ గారు వచ్చి 128వ కీర్తన చదివి వినిపించాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తా ఉన్నాను. రూబెన్ మినిస్ట్రీ నాయకులు డేవిడ్ పాలయ్య గారికి, ప్రెసిడెంట్ రేస్ రత్నయ్య గారికి, ఇక్కడ కూడా ఉన్న నాతోటి దైవజనులకును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కూడికను ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబానికి, చేరొచ్చిన సంఘానికి, బంధుమిత్రులకు, సమస్తమునకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. చదువుకుందాం వాక్యాన్ని. 128వ కీర్తన యాత్రా కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితులను అనుభవించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సీయోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానముండును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ సమయమందు మన ప్రియులు నేతివారిపాలెంలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు సాల్మన్ గయ్య గారు ఒక శుభాకాంక్షలు కొద్ది నిమిషాలు చెప్పాలని ప్రభుపేట ఆహ్వానిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైన దేవుడు ఈరోజు ఈ విధంగా నిలబెట్టినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను. అలాగే రూబెన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుల కుమారుడు గారికి ప్రభునామలో వందనాలు తెలియజేస్తున్నాను. డైరెక్టర్ గారికి, చేరి ఉన్న దైవజనులందరికీ కూడా ప్రభునామలో వందనాలు. నన్ను ఆహ్వానించింది కుటుంబం, జోసఫ్ గారు, వారిని దేవుడు దీవించును గాక. చక్కని సాక్ష్యాన్ని విన్నాం. నిజంగా ఇద్దరు కుమార్తెల తర్వాత ఇక ఇంతేనా అని అనుకున్నారు వారు. లేదు ఇంకా ఉంది అన్నట్టుగా దేవుడు కలుగజేసుకొని వారికి చక్కని కుమారుడిని అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగును గాక. వారు చెప్పిన సాక్ష్యం, ఎత్తిపట్టుకున్న వాగ్దానాలు, చేసిన ప్రార్థనలు, వీటన్నిటిని బట్టి ఆలోచన చేస్తే దేవునికి ఈ కుటుంబం ఎంత దగ్గరగా ఉన్నారనేది అర్థమవుతా ఉంది. నిజంగా తనను నమ్మినటువంటి వారి విషయంలో దేవుడు గొప్ప కార్యాలే చేస్తాడు. కొరతలు కొదువుల్లో ఉంచడు దేవుడు. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతించారు. ఈరోజు సంఘాన్ని పిలుచుకున్నారు, సేవకులను పిలిచారు, దేవునికి ఘనత చెల్లిస్తున్నారు. నిశ్చయంగా మీ పిల్లలు దీవించబడతారు. అయితే దేవుని వాక్యంలో ఉంది కదా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే యేసుప్రభు దగ్గరికి కొంతమంది పిల్లలను తీసుకొచ్చారు. యేసుప్రభు ముట్టుకున్న, యేసుప్రభు ఆశీర్వదించిన మా పిల్లల భవిష్యత్తు మారిపోతుంది అని ఆనాటి తల్లుల ఆలోచనతో వారు తీసుకొచ్చారు. కొంచెం ఆటంకం వచ్చింది. శిష్యులు కొంతమంది రానివ్వలేదు. రానివ్వకపోయినా ప్రభువు చూశాడు. చూసి
ఏమన్నాడంటే వాళ్ళని రాని అని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చారు. ఆ పిల్లల్ని దేవుడు ఎత్తుకున్నాడు, ఆశీర్వదించాడు. ఆ పిల్లల్ని చూపిస్తూ వర్తమానం కూడా చెప్పాడు. మీరు ఇలాంటి వారు అయితేనే పరలోక రాజ్యం మీకు వస్తుంది అబ్బాయి, మీరు జాగ్రత్తగా ఉండాలి అని. కాబట్టి పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు గనక మీ పిల్లలు ఈరోజు పిల్లల్ని దేవుడు అనుగ్రహించాడని ఎంత చక్కగా ఆర్భాటంతో మీరు దేవుని స్తుతించారు. అదే దేవుని ఆశీర్వాదం వారి మీదకి రావడానికి చిన్నతనం నుండి మీతో పాటుగా వారిని దేవుని సన్నిధికి తీసుకెళ్ళండి. సండే స్కూల్లో చక్కగా ప్రభువుని గురించి తెలియజేసేటటువంటి ఆ అవకాశం ఉంది కనుక చిన్నతనం నుంచే ప్రభువుని పరిచయం చేయండి. మీరు పొందిన దీవెన వారు కూడా పొందుతారు. అబ్రహాం ఆశీర్వాదంలోకి వారు కూడా వస్తారు. అలాగా దేవుడు తరాలను ఆశీర్వదించే దేవుడని మరొకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను. అబ్రహామును, తర్వాత ఇస్సాకును, తర్వాత యాకోబును, తర్వాత వారి సంతతి అందరినీ ఈరోజు మనలను కూడా దేవుడు ఆశీర్వదించాడు. తరతరాలకు దేవుని ఆశీర్వాదం మీ ద్వారా వెళ్ళాలని నేను మనసారా కోరుతూ, యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో కార్చిన రక్తం ద్వారా అనేక మందికి వచ్చిన రక్షణ ఆశీర్వాదం మీ పిల్లలకు అలాగే ఇక్కడ చేరి ఉన్న అందరికీ కూడా వస్తుందని తెలియచేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన అధ్యక్షుల వారికి, పాస్టర్ గారికి నేను వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచిది. ఈ సమయం చిన్న ప్రార్థన చేసుకుందాం. మన ప్రియులు జోసఫ్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీకే వందనాలు. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవ, నీకే వందనాలు. యావస్థ సమాజంలో ఉన్న సమస్త మానవాళిని నిర్మించిన నిర్మాణకుడ, నీకే వందనాలు. మరి నీ బిడ్డలను ప్రేమించి ఎదురు చూసేటువంటి ఆశను నెరవేర్చిన ఘనుడ, నీకే వందనాలు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ కొరకు కనిపెట్టి చూసేటువంటి వారి కన్నును నా దేవ గమనించిన వాడు, నీకే వందనాలు. వారి నోటిలో చిరునవ్వును ఉంచిన ప్రభువా, నీకే వందనాలు. నిన్ను తండ్రి నీకు సాక్షిగా కృతజ్ఞతగా తండ్రి చేసినటువంటి ఆ యొక్క మేలును బట్టి జరిగించుకునేటువంటి యొక్క ప్రార్థన కూడిక నీ బిడ్డలకు, ఆ కుటుంబానికి, ఆ బిడ్డకు నా దేవా దీవెనకరంగా మీరు మార్చండి. తన ఎదుగుదలలో తోడునండి. తల్లిదండ్రులు మర్చిన నీవు మరవనటువంటి దేవుడివై ఉన్నావు. నా దేవా మీరే పెంచండి, మీరే పోషించండి. ఒక వ్యవసాయదారుడు తండ్రి మొక్కను నాటిన తర్వాత నా దేవా శత్రు సమూహము ఎవరూ రాకుండా చుట్టూ కంచి వేసి నా దేవా చక్కనైనటువంటి ఎరువును, చక్కనైనటువంటి నీరును ఆయా సమయాల్లో అందిస్తూ చక్కగా తండ్రి పెంచేటువంటి వ్యవసాయదారుడిగా ఆ బిడ్డను మీరు పెంచండి, మీరు కాయండి. క్షేమముగా సురక్షితముగా వర్ధిల్ల చేయండి. ఆ కుటుంబాన్ని కూడా వర్ధిల్ల చేయండి. ఇచ్చిన తల్లిదండ్రులకు నా తండ్రి కుమారులు అనుగ్రహించు స్వాస్థ్యము అని వాగ్దానం ఇచ్చిన దేవా, నీ బిడ్డలకు మీరు ఇచ్చిన స్వాస్థ్యాన్ని బట్టి వందనాలు. వారు చేసే పనిని, వారు చేసే ఉద్యోగాలను దేవా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి నేను ఉన్నానని ఈ కుటుంబంతో మీరు తెలియజేసిన వాడా, నీకే వందనాలు. ఇంకా ఎవరైతే బలహీనంగా దేవుడు నన్ను మర్చారని తలంపుల్లో ఉన్నారో, ఇదిగో నేను ఉన్నానని ఈ ప్రార్థన కూడిక ద్వారా తెలియజేసే తండ్రి నీకే వందనాలు. వారికి ధైర్యాన్ని అనుగ్రహించండి తండ్రి, ఓపికను అనుగ్రహించండి. నీ మేలు పొందుకునేటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. నీకే స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రం తెలియజేస్తూ ప్రవేశిస్తున్నాములు ఈ ప్రార్థన అడిగి వేడుకున్నా తండ్రి, ఆమేన్. మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయమున హైదరాబాద్లో దైవ పరిచయలో ఉన్నటువంటి ప్రియులు సుధాకరయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా వారు రావాలని ప్రభుపేరిట ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే దైవజనులు డేవిడ్ గారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు కూడా ప్రేమపూర్వకంగా రావాలని ప్రభుపేరిట తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయమున మన ప్రియులు విజయవాడలో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు పీటరయ్య గారు
కొన్ని మాటలు పంచుకోవాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవునామం మహిమ కలుగును గాక. వేదిక మీద ఉన్న దైవజనులకి, అదేవిధంగా రూబెన్ మినిస్ట్రీస్ డైరెక్టర్ డేవిడ్ బాలయ్య గారికి, అదేవిధంగా స్థానిక సంఘాపరి మా పెదనాన్న గారికి, వేదిక మీద సేవకులందరికీ, ప్రత్యేకించి ఈ విధంగా ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబ సభ్యులకి, కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాబంధనాలు తెలియజేస్తున్నామండి. తమ్ముడు నన్ను కూడా ఒక గడిసి మాట్లాడమన్నారు. నేను ప్రేరేట్ చేద్దాం అనుకున్నా. సరే, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునామం మహిమ కలుగును గాక. ఈ చదువున్న లేఖన భాగం గురించి నేను 2 మాటలు మాట్లాడని ఆశపడుతున్నా. ఇంత ముందు సేవకులు చదివారు కదా, 128 కీర్తనలో మనం గమనిస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచు వారందరూ ధన్యులు. ప్రారంభ ప్రార్థన దగ్గర నుంచి మేము వచ్చినప్పుడు ప్రారంభ ప్రార్థన జరిగిందండి. ప్రారంభ ప్రార్థన దగ్గర నుంచి నేను ఇక్కడ ఈ వేదిక దగ్గర ఒకటి గమనించింది ఏంటంటే, నేను జోసఫ్ మావి గారి కుటుంబాన్ని గమనించా. ఈ వాక్యంలో చెప్పినట్టుగా యెహోవా యందు భయభక్తులు కలిగి అంటే, ఇక్కడ నేను వచ్చి చూసినప్పుడు మొదట మావయ్య అత్త పాడారు, తర్వాత వాళ్ళ కొడుకు కోడలు పాట పాడారు, ఆ తర్వాత వాళ్ళ కోడలు, తర్వాత మళ్ళా కూతురు, వీళ్ళందరూ నిజంగా మావయ్యని అడిగాను, వాళ్ళ అల్లుడు గారు, వీళ్ళందరూ నిజంగా ప్రభువులోకి ఆయన చక్కగా నడిపించారు. అంటే వాళ్ళందరూ ప్రభువులో ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే కుటుంబం అంతా దేవుల్లో ఉండట గొప్ప ధన్యత. నేను పక్కన కూర్చున్నాను, అడుగుతున్నాను, పాస్టర్ గారు అంటే నన్ను అల్లుడు గారు అంటారు, అల్లుడు గారు, మా అల్లుడు గారు, తర్వాత మా పాప, ఆ తర్వాత మా కోళ్ళ గారు అని చెప్పిన. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, వాళ్ళ చిన్న కోళ్ళ గారు దేవుని ఎరిగిన ప్రజల్లో నుంచి వచ్చి చక్కగా మన దగ్గరికి వచ్చినాక బాప్తిసం పొంది సంఘ సహవాసంలో స్థిరపడ్డారు అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి అంటే, భయము భక్తి అనేది జంట పదాలని. భయము భక్తి, ఈ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఏమొచ్చిందంటే విధేయత వచ్చింది. ఈ 108వ కీర్తన ఇది కుటుంబ ఆశీర్వాద కీర్తన. ఈ కుటుంబము, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, అదేవిధంగా అవి దీవించబడాలంటే ఎలా ఉండాలి అనేది ఈ కీర్తనలో తెలియజేస్తున్నాడు. మొదటి వచనం చెప్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచు వారందరూ ధన్యులు. మరి కుటుంబం నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుస్తుందని విన్నందుకు, చూస్తున్నందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. మరి చెల్లి కూడా చక్కని సాక్ష్యం చెప్పింది. తను దేవుడి జ్ఞాపకం చేసుకుని మొదలుకొని, తాను దేవుని ముందు పెట్టుకొని సేవకుల చేత ప్రార్థన చేయించుకొని, ఆ తర్వాత తన కాన్ఫ్యూషన్లో కూడా దేవుడు చూపిన ఆ కృపను బట్టి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఎంతగానో సంతోషం అనిపించింది. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా ఈ కీర్తన ద్వారా తెలియజేయబడుతున్న సందేశం ఏంటంటే, దేవుని యందు భయము కలిగి ఉండాలి, దేవుని యందు భక్తి కలిగి ఉండాలి, దేవుని యందు విధేయత కలిగి ఉంటే ఈ కుటుంబంకి కానీ, మన కుటుంబాలకు కానీ, ఏ కుటుంబానికైనా దేవుడిచ్చే ఆశీర్వాదాలు అవి సమృద్ధిగా ఉంటాయని. ఇందులో ఏమంటాడంటే, ఆయన నిశ్చయంగా నువ్వు నీ చేతులు కష్టార్జితం అనుభవిస్తావు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో మన వ్యసనాలకు దూరంగా ఉంటామని, అప్పుడు మన కష్టార్జితం ఏం చేస్తామంటే మనము అనుభవిస్తాం. రెండో మాట ఏమంటాడంటే, ఆయన నువ్వు ధన్యుడువు, నీకు మేలు కలుగును. అంటే మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన ధన్యుడు, మేలు కలుగుతుంది. కలిగే మేలు అంటే, మొదట కుటుంబంలో భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటది, పిల్లలు భోజన బల చుట్టూ ఒలిలో మొక్కల వలె ఉందరు. అంటే ఇక్కడ భార్యనేమో ఫలించు ద్రాక్ష వలతో పోలుస్తున్నాడు, బిడ్డలనేమో ఒలిలో మొక్కతో పోలుస్తున్నాడు. అంటే ద్రాక్ష వలకున్న గుణం ఏంటంటే అది ఫలిస్తానే ఉంటది. ఒలివ మొక్కకున్న గుణం ఏంటంటే అది ఎక్కువ కాలం బ్రతుకుతూ ఉంటుందండి. ఎందుకనే నోవాహు జలప్రలయం తర్వాత మొట్టమొదట పావును తీసుకొచ్చిన ఆకులు ఏంటంటే ఒలివ ఆకులే. అంటే పిల్లలు దేవుని యొక్క మందిరంలో, కీర్తనకారుడు దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో ఒలివ చెట్టు, పచ్చని ఒలివ చెట్టు వలె నాటబడి ఉన్నాను అని అంటాడు.
కాబట్టి మరి కృతజ్ఞత కొడుకు వచ్చిన మనతోను ఈ కొడుకుని ఏర్పరిచిన కుటుంబం ద్వారా మనం తెలియజేస్తున్న సందేశం ఏంటంటే, మన దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు ఆ కుటుంబాన్ని దేవుడు ఎలా అయితే దీవిస్తాడో తెలియజేస్తున్నాడు. నాలుగో మాట ఏముంటదంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును, సియోనులో నుండి యెహోవా ఆశీర్వదించును. సియోను దేవుని సన్నిధి, సియోను దేవుడు నివాస స్థలము. తానున్న నివాస స్థలములో నుండి దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మరి ఈ కుటుంబాన్ని దేవుడు ఈ విధంగా ఆశీర్వదించున్నాడు. ఇంకా ఆ కుటుంబంలో ఇంకా దేవుడు ఘనమైన బలమైన కార్యాలు జరిగించాలని, అదేవిధంగా మన జీవితాల్లో మన కుటుంబాల్లో కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి భయము భక్తి విధేయత కలిగి ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు మనకు ఇటువంటి ఆశీర్వాదాలు వస్తాయి తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి తమ్ముడి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయం మందు ప్రార్థన చేసుకుందాం. అందరం తల్ల వంచి ప్రార్థనలో ఏకీవిద్దాం. మన ప్రియులు హైదరాబాద్ లో దేవుని పరిచయం చేస్తున్నటువంటి సుధాకర్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేయాలని. అందరికీ ప్రైజ్ లార్డ్. జోసఫ్ మేరీ వారి కుటుంబంతో కూడా కలిసి ఈ దినము మనం వారి యొక్క సంతోషములో పాలు పంపులు పొందటానికి వచ్చిన దైవజనులకి, అలాగే విశ్వాసులకి, బాధ్యత గల సహోదరులకి, బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. నేను ఈ కుటుంబం ఉన్నని నేను కూడా మొట్టమొదటి నేను యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు 40 సంవత్సరాల క్రితం ఫిల్మ్ నగర్ నుంచి సైకిల్ వేసుకొని వెళ్ళాను. ఈ కుటుంబానికి ఒక 2 మాటలు సువార్త చెప్పాలని. దేవుడు అప్పటికే నేను రక్షింపడ్డాను. ఒక 38 అయ్యి ఉండొచ్చు మ్యాక్సిమము, 39 కానీ 38 కానీ అంత గుర్తులేదు. జోసఫ్ పని చేస్తున్నాడు. ఆయన పని దిగి వచ్చిందాక నేను వెయిట్ చేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే నా ఆశ ఏంటంటే, నేను ఉండేది ఫిల్మ్ నగరు, వాళ్ళు ఉండేది కాప్రాలో ఉంటారు. తను జోసఫ్ అక్కడ పనిచేస్తున్నాడని ఈ ఊర్లోనే నాకు ఒక పెద్దమ్మ ఉంది, ఆమె కూతురు ఉంది రాహేల్ అని, ఆమె చనిపోయింది. ఆమె భర్త నన్ను పిలిపించారు అక్కడికి. నాకు అప్పుడు పరిచయం లేదు జోసఫ్. అయితే వాళ్ళ అన్నయ్య వాళ్ళు పరిచయం నాకు, వాళ్ళ బ్రదర్స్ పెద్దవాళ్ళు అందరూ కూడా. అయితే నేను పొద్దున్నే పని మానుకొని అక్కడికి వెళ్ళి ఈ వ్యక్తికి, ఈ అమ్మాయికి, వాళ్ళ మేరీ యశోద వాళ్ళ నాన్నగారు నాకు ఎప్పటి నుంచో పరిచయము. ఈ అమ్మాయికి ఈ భర్తకి నేను దేవుని వాక్యం చెప్పాలి అని ఆశ కలిగింది నాకు. ఆశ కలిగి నేను మార్నింగే 9-10 కల్లా బయలుదేరి ఫిల్మ్ నగర్ నుంచి అక్కడ కాప్రా వెళ్ళి, ఆయన పనికి వెళ్ళాడని నేను కొన్ని ఇళ్ళు దర్శించి, తర్వాత సాయంత్రం 3-4 గంటలకల్లా వచ్చి కూర్చొని తను వచ్చినాక నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరిని కోసబెట్టి ప్రేయర్ చేసి వచ్చాను. తర్వాత తను ఫిల్మ్ నగర్ రావాలని పనికి, అక్కడ పని చేయాలని వచ్చాడు. వచ్చినప్పుడు అన్నయ్య వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు ఫిల్మ్ నగర్లో. పౌలు, వెంకటసమన్న, ఇంకా వాళ్ళ బ్రదర్స్ అందరు కూడా ఉన్నారు, మాలాద్రి అందరు ఉన్నప్పుడు అక్కడ పని చేయటానికి వచ్చాడు. వచ్చినప్పుడు తను కూడా మరి మా ఇంటి వెనకే ఉండాడు, మా ఇంటి ఎదురుండాడు, ఉంటూ పనిచేస్తూ వచ్చాడు. అక్కడ సహోదరి మేరీ, యశోద, అనిల్ మాతో ప్రేయర్కి వచ్చేవాళ్ళు. తన బిడ్డలను తీసుకొని మరి మేరీ యశోద ఆమె ఆశతోటి బిడ్డలను తీసుకొని మాకు మందిరానికి టంగుటూరు ఇంత దూరము, టంగుటూరు కాదు వాలేటిపాడు ఇంత దూరము, అయినా కూడా ఎంతో ప్రయాసంతో తన బిడ్డలను తీసుకొని వచ్చేది. జోసఫ్ బ్రదర్ అయితే వచ్చేవాడు కాదు. అయితే తను వచ్చుతూ ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంటే ఇదే కావచ్చు, ఈ దృశ్యమే. తను ఇక్కడ ఇల్లు నిర్మించుకోవటం దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం. అలాగే బిడ్డలను ఇవ్వటం, అలాగే తన కుటుంబాన్ని దేవుడు కడుతూ వచ్చాడు. అలాగే ఈ దృశ్యం అంతా మొట్టమొదటి నుంచి వారి ఆత్మీయ జీవితాన్ని నేను చూస్తూ వచ్చాను. అలాగే దేవుడు కూడా సాయపడుతూ వచ్చాడు ఈ కుటుంబానికి. అయితే నేను 2 మాటలు చెప్పి ప్రేయర్ చేయాలని తలంపగలిగినందుకు బ్రదర్ కూడా
దాన్ని ఇష్టపడాడు కనుక ఈ రెండు సాక్ష్యం ఈ మాటలు నేను త్వరగానే ముగిస్తాను, ఎందుకంటే దైవజనులు చాలా మంది ఉన్నారు కాబట్టి. మళ్ళీ దేవుని చిత్తం అయితే మరొకసారి పంచుకుందాం. అలాగే అనిల్ విషయంలో మహేంద్రకి కుమారుడు పుట్టాడు ఫస్టే, అనిల్కి 2 కుమార్తెలు. అయితే ఇంకో కుమారుడు ఉంటే బాగుంటుందని నేను అంటూ వచ్చేవాడిని. కానీ అనిల్ కూడా దేవుని ఇంట్లో ఎంతో సంతోషముగా నమ్మకంగా యెహోవా షాలేం మందిరంలో ఒక బాధ్యత గల సహోదరుడిగా మాతో కలిసి పనిచేస్తూ వచ్చాడు. నాకు ఎంతో తపనుండే తన విషయంలో, ఎందుకంటే దేవుడు ఇంత ఆసక్తి కలిగి మేము ముగ్గురం పెద్దలమై బాధ్యత గల సహోదరులమై చావుకులైనా ఇంత పరిచర్య చేసేది లేదు. మరి తను చేస్తున్నాడు, దేవా ఒక కుమారుడు ఇవ్వాలి, ఒక కుమారుడు ఇవ్వాలని ప్రార్థన చేస్తూ వచ్చాము. ప్రార్థన చేస్తూ వస్తే కొన్నాళ్ళ తర్వాత దేవుడు ఆయనకి ఒక అమెరికా జాబ్ మళ్ళీ ఎలిజిబుల్ అయ్యాడు. మళ్ళీ అక్కడికి రమ్మని పిలిచినా కూడా నేను అనిల్తో కొన్ని విషయాలు చెప్తూ వచ్చాను. నానా అమెరికా వెళ్ళేది దేని గురించి? మనం డబ్బు కోసం. కానీ దేవుడు అది నీ కొద ఉంచలేదు, నాన్నగారికి ఇచ్చాడు, మీ కుటుంబానికి ఇచ్చాడు. దాని ఆశపడి ఆ జాబు వెళ్ళటం కరెక్ట్ కాదు. నువ్వు పరిచర్య చేస్తున్నావు మందిరంలో, యెహోవా షాలేం మందిరంలో నమ్మకస్తుడు అంటే మొదటి పొజిషన్ నీదే ఆత్మీయత అని చెప్పాను నేను. చెప్పినాక అప్పన్నా కూడా గర్భవతి అయింది. ఆ తర్వాత ఆయన పోకుండా క్యాన్సిల్ చేసుకున్నాడు. తర్వాత గర్భవతి అయినప్పుడు డెలివరీ అయిపోయిందాక తను మమ్మల్ని పెద్ద బాధ్యతగా సహోదరులను అందరిని కూడా విశ్వాసులను కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూసేది. ప్రార్థన చేయండి అంకులు, ప్రార్థన చేయండి అక్క అని. ఆమె ఆశ దేవుడు తీర్చాడు. అలాగే ఒక్క నిమిషము నేను ముగింపుకు వచ్చేసాను, ఒక్క సెకండే. అయితే అలాగే దేవుడు తనకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. మనందరికి సంతోషం ఈరోజు. దాని నిమిత్తం మనందరం ఇక్కడ సమకూడాము. అనిలు అప్పన్నాన్ని తన బిడ్డలని దేవుడు ఆశీర్వదించను గాక, మహేందర్ని మోనికాను అలాగే జోసఫ్ సంతతంను కూడా ఆశీర్వదించను గాక. నేను ఇంతవరకు ముగిస్తున్నాను. నేను చిన్న ప్రార్థన చేసి ముగిచ్చేస్తా. ప్రేమగల్ల ప్రభువా, కృపగల్ల తండ్రి, నమ్మకమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు జోసఫ్, మేరీ వారి బిడ్డలతో కూడా కలిసి మేము కూడా సంతోషించడానికి ఈ దినం మా కొరకు సిద్ధపరిచారు. దేవా మీరు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధి మాకు తోడుకుంచమని వచ్చిన ప్రియులను దైవజనులు మమ్మల్ని అందరూ మీ దగ్గర కబ్జెప్పుకుంటూ, ముఖ్యంగా జోసఫ్, మేరీ వారి బిడ్డలు 2 కుమారులు, కోడళ్ళు, మనవరాళ్ళు, అల్లుడు రాజేష్, స్వాతి వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ కుటుంబాన్ని మీ దగ్గర అసలు కబ్జెప్పుకుంటూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. మన ప్రియులు తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దబాబు గారు, అలాగే రవిబాబు గారు, అలాగే వారి యొక్క బృందంతో కలిసి ఇక్కడికి రావడం ఎంతైనా సంతోషం. వెంకటేశ్వర అన్నగారు కూడా ఇక్కడ ఉండటం ఎంతైనా సంతోషం. ఈ యొక్క వేడుకను ఈ విధంగా సంతోషంగా జరుపుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రియులు పొందూరులో దేవుని జరుగుమల్లో దేవుని పరిచయం చేస్తున్నటువంటి పాస్టర్ కొర్నేల్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు కూడా వేదిక మీదకి రావాలని తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుకొని ముందుకి కొనసాగుదాం. మన ప్రియులు విజయవాడలో దేవుని పరిచర్య కొరకై తన యవన కాలంలో దేవుని కొరకు సమర్పించుకొని ముందు కొనసాగుతున్నటువంటి దైవజనులు జాషువా గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వచ్చి 139వ కీర్తన 13వ వచనం నుండి 18వ వచనం వరకు చదవాలని ఆహ్వానిస్తూ ఉన్నాను.
139వ కీర్తన 13వ వచనం నుండి 18వ వచనం వరకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా, దైవ సేవకులకి, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు. నా అంతరేంద్రమును నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగ చేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసినది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రంగా నిర్మింపబడిన నాడు, నా కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండంనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదా అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకనూ నీ యొద్దనే ఇందును. దేవుడి కీర్తన ధ్యానం దీవించును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది. ఈ సమయమున ఒక చిన్న పల్లవి, ఒక చరణం పాడుకొని దేవుని నామమున మహింపరుద్దాం. మన ప్రియులు కేగ్రహారంలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దయాకుమార్ గారు వచ్చి పాడబాడి దేవుని నామమున మహింపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములో అలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములో అలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనా. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు.
మహోన్నతమైనది ఉపకారములు అలంచుచు అనుక్షణం పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా. హల్లెలూయా. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి అదే విధంగా ప్రెసిడెంట్ అయ్య గారికి, డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సౌండ్ రావట్లా. ఇక చాలు అయ్యా, ఇక ఆపండి అన్నట్టుంది. అందరు కూడా ఒక్కసారి 2 చేతుల పైకి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయమున ప్రార్థన చేసుకుందాం. మన ప్రియులు కందుకూరులో దేవుని పరిచయం చేస్తున్నటువంటి సురేష్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. ప్రార్థన చేయాలని ప్రభుపేట తెలియపరుస్తాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా గనుడా యేసయ్య మీకు వందనాలు ప్రభా. ఇంతవరకునైనా మీరు ఘనంగా జరిగించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రియులు ప్రభు అనిలు వారి యొక్క సత్యమాన్ని ప్రేమించి ఇచ్చిన బాబుని బట్టి మీకు వందనాలు. నేను ఈరోజు ప్రభునైనా ఇదిగోనైనా అన్నప్రాసన జరుగుతుండగా కృప చూపించండి. దినములు జరుగుతుండగా ప్రభా మంచి ఆరోగ్యం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన ఇదిగోనైనా బాబుని పెంచే జ్ఞానం తల్లిదండ్రులకు ప్రభా నేను అందరికీ కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. బంధుమిత్రులను అందరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని బిడ్డని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా తర్వాత జరుగుతున్న కార్యక్రమాన్ని కూడా మీ చేతికి అప్పగించుకున్నాం. మీరే ఘనంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య దివ్యమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఇక బైబిల్ దేవస్తున్నాడని చెప్పానంటే ఇంకేదన్నా ముందుకి సమయం ఎక్కువ అవుతుంది అనుకుంటారేమో. ఒక 5 నిమిషాలు మాత్రమే దేవుని యొక్క మాటల్ని జ్ఞాపకం చేసుకుని తదుపరి ముందు కొనసాగుదాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాట ఒకసారి మనం ఆలోచన చేయగలిగినప్పుడు 118వ కీర్తన 24వ వచనం చదువుదాం. 118వ కీర్తన 24వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. చాలండి. ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినం. ఈ భూమి మీద ఏ ఒక్క మనిషి కూడా దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క నిర్ణయంలో, దేవుని యొక్క సంకల్పంలో లేకుండా ఈ భూమి మీద మనిషి బ్రతకడం అనేది అసాధ్యమండి. దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నాము కనుకనే నీవు, నేను, మనమందరం కూడా ఈ భూమి మీద సజీవ లెక్కలో ఉండడానికి కారణమైంది. దేవుని చిత్తములో, ఆయన ఉద్దేశములో, ఆయన ఇష్టములో, ఆయనకున్నటువంటి ప్రేమలో నీవు, నేను, మనమందరం ఉన్నాం. కనుక దేవుడు ఈ భూమి మీద సర్వ సృష్టిని బట్టి ఆయన ఆనందించలేదు, కానీ ఆయన తన పోలిక చొప్పున నిర్మించినటువంటి నరుని బట్టి ఆయన సంతోషించాడు. అంటే మనిషి పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ ఎంత ఉన్నతమైనది. మనిషికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి దినాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ భూమి మీద చేరి ఉన్నటువంటి మనమందరం కూడా ఏదో ఒక రోజు పుట్టిన వారమై ఉన్నాం. కనుకనే సజీవ లెక్కలో ఉన్నాం. ఈ ఉదయకాలము మన ప్రియులు అగరకుర్తి జోసెఫ్ గారు అలాగే మేరమ్మ గారులకు ఇచ్చినటువంటి కుమారుడు అనిలే కావచ్చు, అలాగే మహేంద్రయ్య కావచ్చు, కుమార్తె స్వాతియే కావచ్చు, వారికి ఇచ్చినటువంటి కుటుంబాలే కావచ్చు, ఈ భూమి మీద ఈ విధంగా కొనసాగడానికి కారణం దేవుని యొక్క చిత్తములో, దేవుడి నిర్ణయంలో వారు ఉన్నారు కనుక ఈ దినాన అనిల్ అపర్ణను ప్రేమించి దేవుడు, ఇందాక సహోదరి చెప్తున్నటువంటి సాక్ష్యము, 10 సంవత్సరాల తర్వాత వారి యొక్క నిరీక్షణ, వారి యొక్క సంతోషానికి కారణం ఈ రోజు వారు సంతోషంగా అనుభవించడానికి, మనందరినీ కూడా ఆహ్వానించడానికి కారణమైంది. కనుక ఈ సంతోషానికి కారణమైనటువంటి దేవుడు ఈ ఉదయకాలము నీవు, నేను నమ్మిన దేవుడు ఉన్నాడు. కాబట్టి అనిల్ అపర్ణాలను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. అబ్రహాం అనబడేటువంటి గొప్ప దైవజనుడు తాను చేస్తున్నటువంటి పనిలో నిమగ్నమైనటువంటి సమయాన
దేవుని యొక్క పిలుపుని అందుకొని అబ్రహామా నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు అబ్రహాము దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క మాటను విధేయత చూపించిన వాడే దేవుని యొక్క మాట చొప్పున తన దేశము నుండి, తన స్వదేశము నుండి, అలాగే తన బంధువుల యుద్ధ నుండి, తన రక్త సంబంధికుల యుద్ధ నుండి బయలుదేరి వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం. అయితే వెంటనే కార్యం జరిగిందా, వెంటనే ఆశీర్వాదము అబ్రహాము జీవితంలో కొనసాగిందా అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము నేను నిన్ను ఆశీర్వదించదును అని అన్నాడు. అంటే ఆశీర్వదించాలన్నటువంటి దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నిర్ణయం నెరవేరడానికి 25 సంవత్సరాల యొక్క నిరీక్షణ అబ్రహాముకు ఎదురైందండి. ఆ నిరీక్షణలో అబ్రహాము ఎక్కడ కూడా తన విశ్వాసమును వెనకడుగు వేసిన వాడు కాదు. అది అలా అపర్ణలు ఇద్దరు కుమార్తెలు పుట్టిన తర్వాత ఇక నా జీవితం ఇంతే అని అనుకుని ఒకవేళ నిరాశకు చెందినటువంటి సమయాలు సైతము, లేదా అనేకులు అంటున్నటువంటి మాటలు సైతము, అనేకులు చెప్తున్నటువంటి మాటలు సైతము వారి హృదయంలో పెట్టుకుని ఎంతో కన్నీటి బాధ వారి హృదయంలో దాచిపెట్టుకున్నటువంటి దినాలు, సంవత్సరాలు వారి జీవితంలో ఉండొచ్చేమో కానీ ఒకవేళ తాతగా జోసెఫ్ గారికి అయ్యో నా కుమారుడు పుడితే బాగుండని చెప్పిన ఆశ ఈ రోజుల్లో ఒకరి ముద్దు, ఇద్దరు వద్దు, లేదా ఇద్దరుంటే చాలే అని అనుకునేటువంటి దినాల్లో మనుషులు వారి జీవితాలను గడుపుతూ ఉన్నారు. అయితే వారు అనుకునేటువంటి ఆశలు, ఆలోచనలు తగినట్లుగా ఇద్దరు పాపలు మొదలు పుట్టారు. ఇక చాలు జీవితాలు అనుకుని ఆగోసుకొని ఇక మాకు స్వాస్థ్యమైనటువంటి కుమారుడు మాకు ఇక లేడన్నటువంటి నిరుత్సాహం ఒకవేళ వారి జీవితంలో ఉన్నటువంటి సమయం అయి ఉండొచ్చేమో కానీ దేవుని యొక్క ప్రణాళికలో అనిల్ చేస్తున్నటువంటి పరిచర్య కావచ్చు, దేవుని యొక్క సన్నిధిలో, అలాగే వారి తల్లిదండ్రులు చేస్తున్న పరిచర్య కావచ్చు, వారి భార్య చేస్తున్న పరిచర్య కావచ్చు, దేవుడు ఎన్నడూ కూడా నమ్మినటువంటి బిడ్డలు విడిచిపెట్టేవాడు కాదండి. ఆయన తన బిడ్డలను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. ఆయన నిలబెట్టేటువంటి దేవుడు, ఆయన గొప్ప చేసేటువంటి దేవుడు, ఆయన గణపరిచేటువంటి దేవుడు. నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తానన్నాడు. గణపరుస్తాననేటువంటి దేవుణ్ణి వారు ప్రేమించారు కనుక, వారు గణపరచడానికి ఇష్టపడ్డారు కనుక, కష్టమైన, శ్రమైన, బాధైన పరిస్థితులు, ప్రతికూలత వారి జీవితంలో ఎదురైన మాటలు, వారి జీవితంలో వారికి ఎదురవుతున్నటువంటి ప్రతి మాట వారికి బాధలు కలిగించేటువంటి స్థితిలోనైనా సైతము వారు ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టేటువంటి వారు కారు. కనుక ఆయన నమ్మేటువంటి బిడ్డలు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నమ్మటం నీ వల్ల అయితే సమస్తము సాధ్యమే. ఇక వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహామును సైతం జ్ఞాపకం చేసుకుని 25 సంవత్సరాల తర్వాత వాగ్దానమును స్థిరపరిచినటువంటి దేవుడు అబ్రహాముకు తోడై ఉంటే, విశ్వాసంలో తండ్రిగా పిలువబడినటువంటి అబ్రహామును ఆదర్శంగా ముందు పెట్టుకుని అడుగు వేస్తున్నటువంటి నిన్ను నన్ను దేవుడు మనం విడిచిపెడతాడా? విడిచిపెట్టడు కదా. కాబట్టి అనిల్ అపర్ణాల జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడండి. వాక్య సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినం. ఈ భూమి మీదకి అనిల్ అపర్ణాలు సంతోషించేటువంటి దినాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇది కేవలం యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినం మాత్రమే. మనుషుల యొక్క సంతోషం కాదు, మనుషుల యొక్క ఆనందం వల్ల కలిగినటువంటి సంతోషం ఇది కాదండి. ఇది కేవలం దేవుడు చేసిన కార్యమే వారి జీవితంలో సంతోషానికి కారణమైంది. కాబట్టి అలాంటి సంతోషంలో దేవుడు ఈ ఉదయకాలము నీతో, నాతో, మనందరితో జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక చక్కటి మాట ఏమిటనంటే, వాక్య సెలవిస్తా ఉంది. ఆ 2వ అధ్యాయము ప్రసంగి రాసిన గ్రంథంలో 24వ వచనం, 25వ వచనం. ప్రసంగి గ్రంథము 24:25. అన్నపానములు ఆ పుచ్చుకొనుట కంటెను తన కష్టార్జితము చేత నరునికి మేలుకరమైనది ఏది లేదు. ఇది దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. చాలండి. ఇదిగో అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏది లేదు. ఈ భూమి మీద బ్రతికి మనిషి చెల్లించగలుగుతూ ఉన్నాడంటే ఈ భూమి మీద పండుతున్న ఆహారం తప్పక తినాల్సిందే. తినని చెప్పని బిగబెట్టుకొని కూర్చుంటే ఇక ఉన్న ప్రాణం కూడా ఎగిరిపోద్దండి. అంటే ఈ భూమి మీద ఉన్నాం కనుక, కొంతకాలం బతకాలని ఆశ మనకు ఉంది కనుక
ఈ భూమి మీద పండుతున్నటువంటి ఆహారం తినాల్సినటువంటి అవసరత మనకి ఎంతైనా ఉంది. చాలా మంది మనుషులు ఈ ఒక మాట అంటారు పెద్దలు, కోటి విద్యలు కోటి కోసం అంట. దేనికోసం? ఎంత తెలివిగా మనం ప్రవర్తించి ఈ భూమి మీద కొనసాగుతూ ఉన్నామనంటే మనం ఈ భూమి మీద బ్రతకడానికి తప్ప ఇంకేదేనికోసమైనా ఉందా? లేదు కదా. కాబట్టి ధనవంతుడు కూడా అనుకున్నాడు, మొత్తం సంపాదించుకొని నా ప్రాణమా తిను తాగు అంటే తినే అవసరత ప్రతి మనిషికి ఉంది. ఈ భూమి మీద సజీవ లెక్కలో ఉన్నటువంటి మనందరికీ కూడా తినాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందండి. తింటేనే బ్రతకగలుగుతాం. అందుకే వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, అన్నపానములు పుచ్చుకున్నట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలైనది ఏది లేదు. కాబట్టి అదే సంతోషం. ఈ భూమి మీద బ్రతకాలి అని అంటే ఇదిగో గర్భఫలము యెహోవా అనుగ్రహించే బహుమానము. ఆ బహుమానము ఎదిగి పెద్దవాలి అని అంటే తప్పక ఆహారము అవసరం. బ్రతకడానికి ఎదుగుదలకు కారణం ఆహారం అవసరం. మంచిదే. ఈ ఆహారము ఈ ఉదయకాలము ఈ కుటుంబంలో ఆ తన చిన్నబడ్డైనటువంటి ఐజక్కి అన్నము ముట్టించడానికి నిన్ను నన్ను మళ్ళందరినీ కూడా దైవ సేవకులందరినీ కూడా ఆహ్వానించడం జరిగిందండి. అంటే ఒక కార్యము, నూతన కార్యము వారి జీవితంలో ప్రారంభం అవబోతా ఉంది. ఐజక్ జీవితంలో నూతన కార్యం ప్రారంభం అవబోతా ఉంది. ఇక్కడ నేను చిన్నపిల్లని కాదు, నాకు కూడా ఆకలి అవుతుందని చెప్పానని ఐజక్ తెలియపరచకనే మనం కూడా తెలుసుకునేటువంటి దినాన్ని ఈదను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ప్రతి సమయము దేవుడు అనుగ్రహించేదే. దేని కాలం అది చక్కగా ఉండాలని దేవుడు నిర్ణయించాడు. ఆ కాలం అది చేయాలి. పొద్దుగూకులు నేను పాలిస్తానని చెప్పానంటే కుదురుతుందా? మనిషి పుష్టిగా తయారవగలుగుతాడా? బలంగా నిలవబడగలుగుతాడా? కాదు కదా. కొంతకాలం మటుకే పాలు అనేవి అవసరం అవుతాయి. ఆ తదుపరి మనిషి యొక్క ఎదుగుదలకు ఆహారం ఎంతో అవసరం. కాబట్టి ఆ ఆహారము ముట్టించడానికి, ప్రారంభించడానికి మనమందరం కూడా సమకూర్చబడి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఆహారం ఎవరిచ్చిందంట? వాక్యం సెలవిస్తున్నాడు దేవుని యొక్క మాట. ఇదిగో అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటే తన కష్టార్జితము చేత సుఖము పడుట కంటే నరునికి మేలైనది ఏది లేదు. ఇదియును దేవుని వలన కలుగును, దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. దేవుడిచ్చేటువంటి ఆహారం అండి ఈ భూమి మీద మనం బ్రతకడానికి. అయితే ఇది మాత్రమే సరిపోతుందా? సరే, శుభ్రంగా తిన్నాము, తినేటువంటి మనం ఇంకెంతటితో కాలాన్ని ముగిద్దామని చెప్పనంటే దేవుడు అంటాడు వెర్రోడా అని అంటాడండి. అన్నాడు కదా. ధనవంతుడు ఏమన్నాడు? ఈ ఆహారం మట్టుకు మాత్రమే మనం బలం కోసమో లేకపోతే శక్తి కోసమో ఇది అవసరం, కానీ ఇది మాత్రమే మనకు అవసరమై ఉంటే దీనికోసమే మనం బ్రతుకుతున్నమాడు అని అయితే అలాంటి ఒక ధనవంతుని అంటాడు. ఏమంటాడు? నా ప్రాణమా తిను తాగు సుఖించానంటే వెర్రివాడా అని పిలుస్తున్నాడండి. అంటే అది మాత్రమే కాదంట. దేవుడు ఉద్దేశించింది, దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడ్డానికి, దేవుని ఆలోచన నీ పట్ల నా పట్ల తన చిత్తము నెరవేర్చబడ్డానికి ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి ఆహారం మాత్రమే మనము పొందుకునేటువంటి వారము, స్వీకరించేటువంటి వారమై ఉండక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు 40 దినాలు ఉపవాసం ఉండి చక్కగా ప్రార్థనలు గడుపుతున్నటువంటి సమయాన్ని బాగా ఆకలేసిందంట. ఆ సమయంలో సాతానుడు వచ్చి మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ రాళ్ళను నువ్వు రొట్టెలుగా చేసుకుని తింటే నీ ఆకలి తీరుతుంది కదా అని చెప్పని అన్నాడంట. ఆ సమయాన్ని దేవుడు ఇస్తున్న ఆన్సర్ ఏంటో తెలుసా? మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మనం జీవించడానికి, మనం బ్రతకడానికి ఈ భూమి మీద ఉన్నటువంటి ఆహారం మాత్రమే ప్రాధాన్యమైంది కాదు, మనం భూమి మీద బ్రతకడానికి దేవుని యొక్క వాక్యము కూడా కారణమైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వాక్యం సెలవిస్తున్నటువంటి ఒక చక్కటి మాట హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూచితే ఆ బోధకులై ఉండవలసిన వారై ఉండగా ఆ దేవవ్యక్తులలో మొదటి
మూల పాఠములను మరలా మీకు బోధింపవలసి వచ్చును. పాలు త్రాగవలసి వచ్చిన వారే గాని బలమైన ఆహారము తినగలగవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడునై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. చాలండి. ఈ భూమి మీద ఉండగా పాలు మాత్రమే త్రాగేవారు ఉండకూడదంట. ఏ పాలు? ఈ భూమి మీద ఉండగా మూలపాఠముల వైపే ఇక ఎప్పుడు అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు చెప్పించుకునే వారమై ఉండకూడదంట. మనం కూడా నలుగురు చెప్పే వారమై ఉండాలి. ఆత్మీయంగా ఎదిగిన వారమై ఉండాలి. నలుగురికి సాక్షార్థమై కొనసాగేటువంటి వారమై ఉండాలి. దేవుడిచ్చినటువంటి నీకు నాకు మనందరికి ఇచ్చిన రక్షణ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకుంటూ అనేకులకు మాదిరికరంగా ఉండాలి. ఇంకా చెప్పించుకునేటువంటి స్థాయిలో మనం ఉంటే ఇంకా పాలు తాగుతున్నటువంటి వారితో సమానమై ఉంటాం. కాబట్టి మనము ఇంకనూ మూలపాఠముల వైపు తిరిగే వారమై ఉండక మనము కూడా బలమైనటువంటి ఆహారము తీసుకునే వారమై ఉండాలి. దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది. దేవుని వాక్యము నిన్ను సరిచేస్తుంది. దేవుని వాక్యము నిన్ను క్రమమైనటువంటి మార్గంలోకి నడిపిస్తుంది. ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏది మేలో, ఏది కీడో, ఏది అవసరమో, ఏది అనవసరమో దేవుని వాక్యము మాత్రమే మనం సరిచేయగలుగుతుంది. ఎవరస్తులు దేవుని చేత తమ నడకను శుద్ధిపరచుకుందరు దేవుని వాక్యము చేతనే కదా అని అంటాడు భక్తుడండి. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా నువ్వు ఎదిగావని చెప్పడానికి కారణం ఏంటి? ఆ ఎదిగావన్న దానికి సాదృశ్యము నీ వాక్యము నీలో పనిచేస్తా ఉంటే తప్పక నువ్వు ఆత్మీయంగా ఎదిగినటువంటి వ్యక్తిగా మలసపడతావు. ఇదిగో అపర్ణాలను దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి బాబును చక్కగా పెంచడానికి వీరు ఇప్పుడు పాలు తాగేవారై ఉండకూడదు. వీళ్ళు ఆ బాలుడు ఇప్పటి వరకు పాలు తాగక మానుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆ తదుపరి ఆహారం తినాలని ఆశపడుతున్నాడు. అయితే ఆత్మీయంగా అనిల్ అపర్ణాలు ఇరువురు కూడా ఆహారం తినేటువంటి వారు అనేక సాక్షార్థమై వారికి పుట్టినటువంటి బిడ్డకు వారు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, అలాగే మాదిరికరంగా కొనసాగాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందండి. మనం ఏం చేస్తాం? తప్పక బిడ్డ గమనిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. మనం ఏది మాట్లాడుతున్నామో, ఎలా ఉంటున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో సమస్తాన్ని చూసి బిడ్డ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. బాలు నడవలసిన త్రోవని వారికి నేర్పము, పెద్దవాడైన తర్వాత వాడు దాని నుండి తొలగిపోడంట. చిన్నప్పుడు అనిల్కి అక్క నేర్పినటువంటి పాఠం అయి ఉండొచ్చు. ఇప్పుడు దేవుళ్ళు నేటి వరకు కూడా ఇందాక పీటర్ అని చెప్తున్నాడే ఏమని, ఆ కుటుంబం అంతా కూడా దేవుడి సన్నిధిలో ఉందని చెప్పానని. అంటే ఎవరో ఒకరు మాదిరికరంగా ఉంటే తప్ప కుటుంబంలో అందరూ కూడా ఆ మార్గాన్ని అనుసరించడం సాధ్యం కాదండి. ఆ మాదిరికరమైనటువంటి జీవితాన్ని నీలో నాలో మళ్ళందరినీ చూడాలనుకుంటున్నాడు. ఇంకా మనము బలమైనటువంటి ఆహారమును తీసుకునే వారమై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో యోహాను రాసిన సువార్త 6:51 ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన సువార్త 6:51 పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేను, ఎవడైనను ఈ ఆహారము భుజించుతూనే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకునైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడిచ్చేటువంటి ఆహారము, దేవుడిస్తున్నటువంటి ఆహారము నిన్ను నన్ను శాశ్వతంగా జీవింపజేసేది. ఇది ఒక పూట తింటే మరో పూటకి మనం నిరసపడిపోతామేమో ఈ ఆహారం తింటే. కానీ దేవుడిచ్చేటువంటి ఆహారము, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ఆహారము మనం తినగలిగినప్పుడు తప్పక మనం శాశ్వతంగా జీవించడానికి కారణమవుతుంది. ఆయన ఇచ్చే ఆహారము ఆయన శరీరమే. కాబట్టి ఈ భూమి మీద ఉండగా ఈ భూమి మీద ఉన్నటువంటి ఆహారం కొరకైన మాత్రమే మన ప్రయాస అయి ఉండకూడదు. పరలోకమునకు చేరాలన్నటువంటి తపన కలిగినటువంటి ఆహారం కూడా మనం భుజించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందండి. ఎందుకంటే ఆయన పోలికలో చేసుకున్నాడు, ఆయన పోలికలో మనం నిర్మించాడు. మరి ఆయన దగ్గర ఉండకుండా మనం
ఎక్కడో చోట ఉంటామంటే అది కుదరదు. ఎక్కడ ఉండాలి? ఇప్పుడు బిడ్డలందరూ కూడా ఎక్కడ చేరారు? జోసఫ్ గారి యొక్క సంతానం అంతా కూడా ఎక్కడ చేరారు? మా ఇంటికి వచ్చారా? ఏదో అట్టు వచ్చారు పోయారు, కానీ శాశ్వతంగా ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. అంటే కారణం ఏంది? మా ఇల్లు ఇది అంటే ఆ ఇల్లు ఉందన్నటువంటి అవగాహన మనము కలిగి ఉండగలిగితే ఆ ఇంటికి చేరాలన్న తపన ఉంటుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి నీవు నేను మనమందరం కూడా పరలోకములకు చేరాలని దేవుని యొక్క చిత్తం అండి. పరలోకం యొక్క ఆహారం భుజించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ భూమి మీద ఉండగా ఈ భూమి మీద ఉన్న ఆహారం కొరకైనటువంటి తపన మాత్రమే నువ్వు కలిగి ఉండి దాన్ని మాత్రం భుజించిన వ్యక్తులైతే దేవుడు అంటాడు వెర్రివాడా అని పిలుస్తాడండి. లేదు లేదు, పరలోకం కొరకైనటువంటి నిరీక్షణ కలిగి ఈ భూమి మీద దేవుడు ఇచ్చేటువంటి ఆ జీవాహారమును దేవుని వాక్యమును నువ్వు గనక అంగీకరించి దాన్ని గనక నీ మదిలోకి చేర్చుకోగలిగితే అంత మాత్రమే కాదు, ఆయన ఇచ్చినటువంటి రక్షణను నువ్వు అనుభవించి ఆయన యొక్క జీవాహారం నువ్వు కనుక తీసుకోగలిగితే నీకు అంతకంటేటువంటి ధన్యత ఏది లేదు. ఆయన ఇచ్చినటువంటి ఆహారం తీసుకున్నటువంటి నిన్ను దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే అంటాడు కదా, వాక్య సెలవిస్తున్నటువంటి మాట, నేనే దిగి వచ్చినటువంటి జీవాహారం, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేను. ఎవరైనా ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, ఎల్లప్పుడూ జీవించును, ఎల్లప్పుడూ జీవించును. ఇక శాశ్వతంగా నివసించేటువంటి వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. దేవుణ్ణి గనక నీ హృదయంలోకి అంగీకరించగలిగితే, దేవుని గనక నీ మదిలో చేర్చుకోగలిగితే, దేవుని వాక్యాన్ని కనుక స్థానం ఇవ్వగలిగితే, దేవుని యొక్క బలలో నువ్వు అవకాశాన్ని ఇవ్వగలిగితే తప్పక నీవు శాశ్వతమైనటువంటి జీవాన్ని కలిగిన వ్యక్తివై ఉంటావు. కనుక ఈ సమయమున దేవుడు ఇచ్చినటువంటి మాటలు ఈ కుటుంబమునకు అలాగే మనకును ఆశీర్వాదకరమవును గాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయాన ఈ కార్యక్రమంను దైవజనులు చిన్న ప్రార్థన చేసుకుందాం. తదుపరి ఈలోపు అక్కడ తీసుకుని వస్తారా? కందుకూరులో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు రాజరత్నయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీ కన్నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రియ ప్రభు, ఇంతవరకు నాయన మీ కృపలో నీ దాసు నిలవబెట్టుకుని చక్కని వర్తమానాన్ని మనకు వినిపించినందుకు ఆ దేవునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ దాసుడు జోసఫు, నీ బిడ్డ మేరమ్మను ప్రేమించి ఇచ్చిన కుమారుడు అనిల్ అప్పర్లను ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుని బట్టి మీ పాసందిలో స్తుతి చెల్లించుకుంటున్నాం. ప్రభు అయ్యా నాయన, బిడ్డ నాయన తండ్రి, మానవుల దయ్యందును దేవుని దయ్యందును వర్ధిల్లుచుండెను అని చెప్పి లేఖనం చదివిస్తుంది నాయన తండ్రి. కాబట్టి ఇంతమంది దైవజనుకులు ఆశీర్వాదాలతోటి చేరి వచ్చిన అనేక మంది దైవజనుల యొక్క ఆశీర్వాదాలతో ఆ బిడ్డ ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఎదుగుతూ దేవుని మహిమకరంగా లోకంలో జీవించుటకు అయ్యా మీ కృపను మేము కోరుకుంటున్నాం. మీ కృపా సమాధానం దయచేయమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దీవించి క్షేమించి దయచేయమని, ఈ కార్యక్రమాన్ని ఆదరించి అంతవరకు మీ యొక్క అధ్యక్షతను జరిగించి మీ నామానికే ఘనత మహిమ పొందమని, సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి జీవము శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకునే నామం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మినిస్ట్రీస్ డైరెక్టర్ గారైన డేవిడ్ పల్లయ్య గారు కొద్ది మాటలు పంచుకోవాలని ప్రభుత్వం ఆహ్వానిస్తా ఉన్నా. ప్రభునామకు స్తోత్రాలు. చేరి వచ్చినటువంటి మీ అందరికీ, మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ముఖ్యంగా కొన్ని విషయాలు, మరి మా అన్నయ్య మా వదిన గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నాం. ఈ ఫ్యామిలీ అనేక మంది దైవజనులకు మరి
ఎంతగానో ప్రోత్సాహమిస్తూ పరిచర్య విషయాల్లో ఎంతగానో ప్రోత్సాహం ఇచ్చినటువంటి కుటుంబం ఇది. కాబట్టి ముందుగా కొంతమంది అనేకమైనటువంటి చోట్ల వీరు చేసినటువంటి పనులు, మరి మా అన్నయ్య ఎంతగానో ఈ పరిచర్యల విషయంలో ఎంతగానో మరి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉండి చాలా మందికి మరి సహాయం చేయటం, మరి అదేవిధంగా పరిచర్యల విషయంలో అన్నిట్లో కూడా చాలా తోడ్పాటుగా ఉంటూ ఉండేవారు. మరి అంతేకాకుండా మరి కొంతకాలం నుంచి మరి అనిల్ గురించి మేము ప్రార్థన చేస్తా ఉన్నాం మినిస్ట్రీ అంతటిలో. మరి బిడ్డని ఇద్దరు ఆడబిడ్డలు దేవుడు ఆయనకు అనుగ్రహించారు. అదేవిధంగా మరొక మగబిడ్డ కోసం మేము ఎంతకాలం నుంచో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ఈ బిడ్డ పుట్టక ముందు ఒక చిన్న సన్నివేశం చెప్పాలా. అదేంటంటే ఇక్కడికి ఒక ఢిల్లీ నుంచి ఒక మంచి ఢిల్లీ నుంచి ఒక ప్రాఫిట్ ఒక ఆయన ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఈ ఇల్లు అనేక మంది పాస్టర్స్ కి మరి ఆతిథ్యం ఇవ్వడానికి దేవుడు మరి ఇక్కడ కృపానుగ్రహించాడు. సో వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ప్రేయర్ చేసి చెప్పారనమాట, ఖచ్చితంగా మీకు దేవుడు ఒక మగబిడ్డని ఇస్తారని చెప్పి మా అన్నయ్యకి కాల్ చేసినప్పుడు ఆ విధంగా అక్కడ జరగటం జరిగింది. సో ఈ ఐజక్ దేవుని చేత మరి వాగ్దానం చేత పుట్టినటువంటి బిడ్డ కనుక ఈ బిడ్డని దేవుడు బహుగా ఆశీర్వదించాలి. అదేవిధంగా మరి అనిల్ని ఒక మాట అడుగుతా ఉన్నాం, మరి ఆ బిడ్డ సేవకా లేకపోతే సేవకు సమర్పించారా లేకపోతే మామూలుగానా? దేవుని సేవ. సో గొప్ప దేవజనుడిగా దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాలి. అదేవిధంగా కుటుంబం మొత్తాన్ని కూడా దేవుడు దీవించాలని కోరుకుంటూ ఉన్నాను. ఏంటంటే మరి దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించకుండా ఉండలేడు కదా. కాబట్టి ఇక్కడ చేరినటువంటి మనందరం కూడా ఒక్కసారి లేచి నుంచున్నట్టయితే ఆ బిడ్డ వైపు చేతులు చాపి ఒక చిన్న పల్లవి చరణం పాడి మనం దేవుని ఆరాధన చేద్దాం. ఒక పల్లవి చరణం మాత్రం, ఓకేనా? అందరూ లేచి నుంచుందాం. దేవుడు ఆ బిడ్డని బహుగా ఆశీర్వదించి రానున్నటువంటి దినాల్లో ఒక గొప్ప అభిషక్తునిగా అనేకమైనటువంటి దేశాల్లో అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఆ బిడ్డని దేవుడు మరి తిప్పుచూ దేవుని యొక్క పరిచర్యలో వాడుకునేలాగా మనందరం ఆ బిడ్డ పక్షాన మనం ఆరాధన చేస్తూ దేవుని స్తుతిద్దాం. అందరూ మీ చేతులు చాపి మేలు చేయక నీవు ఉండలేదని మేలు చేయక నీవు ఉండలేదని మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. స్టార్ట్. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అందరు కలిసి యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా.
వదిలిందలేక ఈ కోనను నట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. ఈ కోనకు మధ్య దూరం నగించావు వదిలుండలేక నా ఆనందం కోరేవాడా నా ఆశలు తీర్చేవాడా నా ఆనందం కోరేవాడా నా ఆశలు తీర్చేవాడా ప్రియమున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది యేసయ్యా 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 అందరికీ కలిసి పాడదాము. యేసయ్యా 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 యేసయ్యా. Praise the Lord. May God bless you, Isaac, and all the family members. God bless you all. ఈ అన్నప్రాసన కార్యక్రమం దైవజనులు అయ్యగారు నడిపిస్తారు. హల్లెలూయా. మరి ఆఖరు ఘట్టంలోకి వచ్చాం. అందరూ కూడా హుషారుగా హ్యాపీగా మరి ఉందాము. ప్రార్థన చేసుకుని మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. భగవంతుడా, జీవం కలిగిన మా యేసయ్య, ఘనుడా, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన వాడా, తోడువాడా, బలపరచువాడా, క్షేమాన్నిచ్చేవాడా, సమాధానపరచువాడా, మీ పరిశుద్ధ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మీ అద్భుత ప్రేమలో మా ప్రియులు మీ కుమారుడు అయ్యా జోసఫ్ గారిని, మీ ప్రియ కుమార్తె మేరమ్మను దీవించి ఆశీర్వాదించి అయ్యా వారిని ప్రభు బిడ్డలుగా వారు అంగీకరించిన మొదటి నుంచి తమ బిడ్డల ప్రభావం మీ యొక్క శిక్షణలో పెంచడానికి వారికి ఇచ్చిన జ్ఞానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇచ్చిన కుమారులు, కుమార్తె, అల్లుడు, కోడళ్ళు మనసును దీవిస్తూ మీ ప్రేమలో వారిని కాచి కాపాడి క్షేమ అభివృద్ధిని కలుగు చేసి అలాగే 10 సంవత్సరాలయ్యా ఎదురు చూసిన కాలంలో అనిల్ మరి అప్పటిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమారుడు పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. దీవించి ఆశీర్వాదించి ఈ 6వ మాసం వారికి కూడా మీరు తోడుండి క్షేమాన్ని కలుగు చేశారు. ఈ 6వ మాసంలో ప్రభా అయ్యా ఇప్పటివరకు పాలు తాగిన బిడ్డకు ఘనాహారాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించడానికి మీరు సంకల్పించిన మీ సంకల్పం ప్రార్థన చేస్తున్నాను. అయ్యా పాలు జీవితాంతం కాదు, కానీ ఘనాహార బిడ్డ శక్తి కొరకు శక్తి ఎంతైనా అవసరమైనగా ఇతరుల దైవసేవకులు, అనేక మంది దైవసేవకులు, అలాగే బంధువులు, రక్తసములు, సేవలాషులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాలు జరిగిస్తుండగా మీరే అధ్యక్షత వహించి బాబుకు జీర్ణం కావడానికి, జీర్ణశక్తి కావడానికి, పెరగడానికి, బలం పంచుకోవడానికి, శక్తి పెరగడానికి మీరే కొరకు కలుగు చేస్తూ అవిని దీవించి ఆశీర్వదించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామలు అయా ఈ యొక్క ఘనాహార బిడ్డకి పెడుతుండగా మీరే పరిశుద్ధపరిచి దీవించి ఆశీర్వదించి ముందు కొనసాగింపు చేసి బలపరచమని ప్రార్థించి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల సృష్టిలో సకల పరిస్థితులను ప్రత్యేకంగా ఇక్కడ చేయగల దైవసేవలు వారి బిడ్డల కుటుంబాల పరిచర్యలకు మా ప్రియ జోసఫ్ గారు, మీరు మా ప్రియ బిడ్డల కుటుంబాలకు, బంధువులకు, సేవలకు అందరికీ, అలాగే మా డైరెక్టర్ డిపిఆర్ గారికి వారి పరిచర్యకు ప్రభు అక్కడ వరకు సదాకాలము తోడు నడిపించును కాక. ఆమేన్. అందరూ రండి, నిలబడరా. ఒక్కరు పెట్టండి.
ఫోటో అందరు దిగండి, మీరందరూ పెట్టుదంటే నాకు పెట్టండి. గారు ఒక చెంచా ఒక చెంచా పెట్టండి అన్న, చెంచా ఒకటి చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొడదాం. ఓకే, గాడ్ బ్లెస్ యు. వాటర్ 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 కాదు, వాటర్ తగ్గ వాటర్ ఓకే ఓకే. ఆల్రెడీ ఏంటంటే బాగా కోల్డ్ అయ్యి ఉంది. అట్లా స్పూన్ పట్టుకో కదా ఇప్పుడు అంతే అట్లా అంతే అంతే. గుండెల్లో గురుగురు ఉంటుంది. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది.
సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. ఏమైనా చేయగలరు, మొత్తం మార్చగలరు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందురా. ఏమైనా చేయగలరు, మొత్తం మార్చగలరు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందురా. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే యేసయ్యా యేసయ్యా, నీకే గమనించండి. మరి వీధికి సంబంధించినటువంటి కుటుంబం వారు మాత్రమే వచ్చి మీరు అన్నప్రాసన చేయిస్తూ ఉండండి. మిగతా వారందరూ భోజనం ఏర్పాటు చేయాలి. అందరూ లేస్తే బలు చేస్తారు, అందరూ భోజనం ఏర్పాటు చేస్తారు. జోసెఫ్ గారు అన్నదమ్ముల కుటుంబం మాత్రమే ఇక్కడకు రండి. పెట్టి మిగతా వారందరూ పైకి లేస్తే మీకు అక్కడ బలు వేస్తారు. వినపడుతుందా మీకు? ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అపవాది తలచిన కీడులన్నీ వేరైపోవు. మా దేవా నీవే మా తోడుంటే అపవాది తలచిన కీడులన్నీ వేరైపోవు.
మహిమంతా తెచ్చుకుందు ఏమైనా చేయగలము ప్రజమొత్తం మార్చగలము నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు యేసయ్యా యేసయ్యా నీకే నీకే యేసయ్యా యేసయ్యా నీకే నీకే యేసయ్యా హలో హలో హాయ్. వినిపిస్తుందా? కొంచెం ఏదో డిస్టర్బెన్స్ ఉన్నాయి. అవునా, మీ టెర్రస్ పైకి వెళ్తున్నాను అయితే. ఇప్పుడు చెప్పండి, బెటర్ ఉందా? పర్లేదులే.